నమస్కారం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల నుంచి అరంగేటం చేసి జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేసినటువంటి కొద్దిపాటి వ్యక్తులలో ప్రప్రథమ వరుసలో ఉంటారు పుంజర్ల శివశంకర్ గారు. వారి కుమారులైనటువంటి డాక్టర్ వినయ్ గారితో ఈరోజు మనం ఉన్నాం. సామాజిక తెలంగాణ కావాలని చెప్పేసి ఉద్యమం సమయంలో వారు కూడా ఎంతో కృషి చేయడం జరిగింది. మరి నేడు ఆ సామాజిక తెలంగాణ ఉందా, నేటి రాజకీయాల మీద వారి విశ్లేషణ ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. వినయ్ గారు చెప్పండి సార్, తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి మీ తండ్రి గారు అయితే ఏంటి, మీ తమ్ముడు గారు అయితే ఏంటి, సుధీర్ గారు మీరు విశేషమైన కృషి చేశారు, అందులో ఎటువంటి సందేహం లేదు. మీ ఫాదర్ గారు జాతీయ రాజకీయాల్లో ప్రభావితం చూపించి ఇక్కడ తెలంగాణ సిద్ధించాలని చెప్పేసి అక్కడ నాయకులకు చెప్పడం జరిగింది. మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో అధినాయకులకు చెప్పుకోవడం అయితేంది, దాన్ని తగ్గట్టు పోరాటాలు చేయడం అయితేంది, సామాజిక తెలంగాణ కావాలని చెప్పేసి మీరు కూడా వెనుకబడిన వాళ్ళకు రాజ్యాధికారం కావాలి, ఈ తెలంగాణ సిద్ధించితే విద్యా వైద్య ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పేసి ఆశించి వైద్య వృత్తిలో ఉండి మీరు మరొక విధంగా ఉన్నప్పటికీ కూడా ఇలా ఈ అటెన్షన్కి వచ్చి ఆ కృషి చేశారు. సిద్ధించిన తర్వాత విద్యా వైద్య ప్రమాణాలు మెరుగుపడ్డాయా, సామాజిక తెలంగాణ సిద్ధించిందా, అటువైపుగా ముందుకు పోతా ఉంది? అంటే మీరు అన్నదానికి కొంచెం ముందుకెళ్ళి నేను ఏదైతే మీరు అన్నారు, కుటుంబం నాన్నగారు చాలా బీద కుటుంబంలో పుట్టి స్వయం కృషితో ఎదిగిన మనిషి. అంటే 9 మందిలో ఒకడు, యాక్చువల్లీ 10 మంది, ఒక ఆయన చనిపోయాడు. ఇంట్లోంచి పారిపోయి అమృత్సర్ వెళ్ళి చదువుకోవడం అవన్నీ జరిగినాయి. అయితే లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆయనకి ఎప్పుడు ఆటంకం వచ్చినా కానీ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ప్రిఫరెన్స్ తీసుకొని ఆయనకి ఆటంకం కలిగించారు. ఆయన జడ్జిగా అవడంలో కానీ లేకపోతే తర్వాత అడ్వకేట్ జనరల్గా అవడంలో కానీ ఒకటి అటువైపు ఉన్న సెక్షన్ ఒకటి, రెండోది ఒక డామినెంట్ సెక్షన్. సో వీటి వలన ఆయన లాయర్గా ఎదుగుదల చాలా బ్రేక్స్ పడ్డాయి. కానీ మీకు ఒకటి చెప్పాలి, మీరు అడిగిన ప్రశ్నలో మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. శివశంకర్ గారు తెలంగాణ ఇవ్వొద్దని పోరాడారు. శ్రీకృష్ణ కమిషన్కి వెళ్ళి కూడా, అంటే మొత్తం తెలంగాణలో నేను అనుకుంటే ఆయన ఒకడే ఒక రాజకీయవేత్త, యాక్టివ్ రాజకీయవేత్త తెలంగాణ ఇవ్వద్దు అని అంటున్నారు. శ్రీకృష్ణ కమిషన్లో రిపోర్ట్ ఇచ్చారు ఆయన. అయితే నేను ఒకసారి ఇంట్లో అడిగాను, మీరు ఎందుకు అపోజ్ చేస్తున్నారు, మీరే కదా చాలా సఫర్ అయ్యారు, మీరెందుకు అపోజ్ చేస్తున్నారు అని అడిగాను. అప్పుడు ఆయన జవాబు ఇచ్చాడు. ఆయన చూడరా, ఇప్పుడు ఏదైతే ఈ తెలంగాణ ఉద్యమం నడిపిస్తున్నారో వాళ్ళని చూస్తుంటే నాకు రేపొద్దున తెలంగాణ వస్తే అటువంటి తెలంగాణలో బలహీన వర్గాలు బాగుపడతాయని నాకు అస్సలు ఎక్కడ కూడా నమ్మకం కలగడం లేదు. నేనా లీడ్ చేద్దామంటే నాకు వయసు అయిపోయింది. అప్పటికే ఆయన 80 సంవత్సరాలకు వచ్చారు, నాకు వయసు అయిపోయింది. లీడ్ చేస్తున్న వాళ్ళని చూస్తుంటే నువ్వు చూసుకో, నేను ఉంటానో లేదో కానీ తెలంగాణ వచ్చినప్పుడు ఇవాళ ఆంధ్ర పాలకుల కంటే హీనంగా పరిస్థితి ఉంటుంది బలహీన వర్గాలది. బలహీన వర్గాలు బాగుపడేదైతే నాకైతే కనిపించడం లేదు. నేను చాలా ఊర్లు తిరుగుతూ ఉన్నాను. 500 మందిని అడ్రస్ చేసుకుంటూ, 1000 మందిని అడ్రస్ చేసుకుంటూ చిన్న చిన్న గ్రామాలలో ఎంతమంది ఉన్నారో అంత వచ్చి మాట్లాడుతూ ఉంటే ఎక్కడ చూసినా బలహీన వర్గాలు ఎక్కువగా. నా మీటింగ్స్కి వచ్చేది చాలా ఎక్కువగా వాళ్ళే. నేను మాట్లాడే ముందు ఒక ప్రశ్న అడుగుతున్నా, మీలో ఎంతమంది తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్నారు అని అడిగితే అందులో 300 మంది ఉండనియండి, 500 ఉండనియండి, 1000 మంది ఉండి అందరూ చేయెత్తుతున్నారు. ఏ ఒక్కడు నేను ఉద్యమంలో పాల్గొనలేదు అని అనాలి, ప్రతి ఒక్కళ్ళు చేయెత్తుతున్నారు. ఆ తర్వాత ఇంకో ప్రశ్న అడుగుతున్నాను, మీలో ఎందరి జీవితాలు మారాయి? తెలంగాణ ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి. ఈ 7 సంవత్సరాల్లో ఎంతమంది జీవితాలు మారాయి, ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయని అంటే ఏ ఒక్కడు కూడా చేయెత్తడం.
అందరూ కూర్చొని చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు. అంటే మరి శివశంకర్ గారు చెప్పింది కరెక్టే అయింది కదా, బలహీన వర్గాలు వాళ్ళ జీవితాలు మారవు అన్నది. సో ఇప్పుడు బయట ఉన్న వాదన ఒకటి తప్పు అయితే, శివశంకర్ గారు అంటే తెలంగాణ రావాలని కోరుకోలే. ఎందుకు కోరుకోవాలంటే రావాలని కోరుకోలేదు కాదు, వీళ్ళు ఏదైతే లీడ్ చేస్తున్నారో వీళ్ళు వెళ్ళి కుర్చీలలో కూర్చుంటే వీళ్ళ వలన జీవితాలు మారవు అని. అదే ఆ ఉద్దేశంతోనే ఆ రోజు దాని కొరకు కృషి చేయలే. కృషి చేశారని మాత్రం బయట ఒక వాదన ఉంది. నిజానికి వినయ్ గారు మాత్రమే ఆ విధంగా పెద్ద ఎత్తున కృషి చేశారు. నేను ఆ రోజు ఆయన దన్నప్పుడు నేను ఒక విషయం చెప్పాను, మీకు ఆ నమ్మకం కలగడం లేదేమో కానీ తెలంగాణ రానివ్వండి, అందులో బలహీన వర్గాలు బాగుపడే బాధ్యత నేను తీసుకుంటాను అన్నాను. సో ఆ కోణంలోనే నేను కృషి చేస్తా ఉన్నాను ఇవాళ. అయితే దురదృష్టం ఏంటంటే ఒక పెద్ద ఆటంకం ఎక్కడ జరుగుతుందంటే అన్ని డబ్బులమయం అయిపోయి ఇవాళ ఉన్న తెలంగాణ రెండుకి సార్థకం అవుతుంది. ఒకటి డబ్బులమయం అంటే నాకు తెలిసిన ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రెండ్స్ అటు నార్త్ ఈస్ట్కి, బెంగాల్కి, అస్సాంకి ఎలక్షన్స్ అయినప్పుడు వాళ్ళు అబ్జర్వర్స్గా వెళ్తూ ఉంటారు. తిరిగి వచ్చాక వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యం వస్తుంది. క్యాండిడేట్కి 20 లక్షలు 30 లక్షల కంటే ఎక్కువ అవ్వదంట. ఇక్కడ ఆ పరిస్థితి ఉందా ఇవాళ? స్వతహాగా మీరే ఫేస్ చేసి వచ్చారు ముషిరాబాద్ నుంచి పోటీ చేసి. ముషిరాబాద్ వదిలిపెట్టండి, నేను ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలోనే నేను ఎంపీగా నిలబడతాం అనుకున్నప్పుడు టికెట్లు ఎవరైతే ఇస్తారో వాళ్ళు డైరెక్ట్గా నన్ను అడిగారు. అంటే ఎవరినో కాదు, వాళ్ళకి నాకు మధ్యలో జరిగిన సంభాషణ చెప్తున్నాను. 15 కోట్లు ఉంటే టికెట్ ఇస్తామన్నారు. 15 కోట్లు ఖర్చు పెట్టే స్తోమత ఉంటే టికెట్ ఇస్తామన్నారు. నా సైడ్ నుంచి చాలా పెద్ద అదృష్టము, దురదృష్టం అని కొందరు అనుకోవచ్చు. శివశంకర్ గారు మాకు నేర్పించింది విలువలు, నీతిగా బతికేది, అవినీతి వైపు వెళ్ళొద్దు అని. ఆ తర్వాత నాకు, మా అక్కకి, నా తమ్ముడికి ముగ్గురికి ఉండేలాగా ఇల్లు ఇచ్చారు ఆయన. ఆయన ఇచ్చిన నా తమ్ముడికి ఇచ్చిన ఇల్లు కానీ, నాకు ఇచ్చిన ఇల్లు కానీ ఆయన 70లో ఎప్పుడైతే అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొన్న ఇల్లే అవి. తర్వాత మా అక్కకు మాత్రం ఒకటి కొనిచ్చారు. మంత్రిగా ఉన్నారు 10 సంవత్సరాలు. భారతదేశంలో 2వ స్థానం అయింది. ఆ రోజులలో పేపర్లో, మ్యాగజైన్స్లో శివశంకర్ గారు సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద కంట్రీ అని చాలా అన్నారు. ఆఫ్ కోర్స్ ఇందిరాగాంధీ గారు, మీ ఫాదర్ గారు ఏది చెప్తే అది. నా దగ్గర అన్ని పేపర్లు ఇవాళకి ఉన్నాయి. కానీ ఏ ఒక్క దగ్గర కూడా ఆయన ఆ పొజిషన్లో ఉన్నప్పుడు అసలు ఎంతైనా సంపాదించవచ్చు. ఇండస్ట్రియలిస్ట్ అందరు లైన్ కట్టేవారు, ఆయన ఎంతైనా సంపాదించవచ్చు. నేను అదృష్టంగా భావిస్తున్నాను. మా ముగ్గురికి ఆ 3 ఇళ్ళు తప్పితే ఆయన ఏ ఒక్క నయా పైసా, ఒక్క పైసా కూడా మాకు చేతిలో బ్యాంకులో కానీ ఆయన చనిపోతున్నప్పుడు మాకు డబ్బులు ఏమి రాలేదు. 3 ఇళ్ళు వచ్చాయి, కంఫర్టబుల్గా ఉన్నాం, అది క్వశ్చనే లేదు. సో అదొకటే ఆటంకం అవుతుంది. నేను తిరగడానికి వెళ్దాము అని అంటే డబ్బు అదొకటే ఆటంకం. సో మీరు 15 కోట్లు అడిగారని చెప్పేసి ఇందాక చెప్పుకొచ్చారు. సో కాంగ్రెస్ పార్టీ పైసలు ఉన్న వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇస్తుంది, పార్టీ కోసం కృషి చేసేటోళ్ళు కానీ పేదల బతుకులు మార్చాలని చెప్పేసి. అంటే నేను కాంగ్రెస్ పార్టీ అని అన్నాను. నేను ఏ పార్టీ అయినా అలానే ఉంది. అంటే ఇవాళ ఆ పరిస్థితి అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీ టికెట్ కోసం మీద 15 కోట్లు ఉన్నాయా అని అడిగిండి వచ్చినాను. కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అందరికీ తెలుసు, ఒక ఎమ్మెల్యే కోసమే 20, 25, 30 కోట్లు ఖర్చు పెడుతుంది.
సో మనం ఒక కాంగ్రెస్ పార్టీనే వేలెత్తి చూపలేము. అది ఆ పరిస్థితి ఉంది వాళ్ళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు బాగా. అంటే మనకి దేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఈ 3 రాష్ట్రాల్లో ఖర్చు అవుతున్నంత ఇంకెక్కడ ఖర్చు అవ్వడం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా తిరిగాను. అంటే ఒకప్పుడు తమిళనాడు ఉండింది, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ తర్వాత విభజన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో ఈ 3 రాష్ట్రాలలో పోటీ చేయాలంటే ఎక్కువ డబ్బులు ఉండాలి తప్పకుండా. సో అది అడ్డం వస్తూ ఉంది. అంటే నేను ఒకవేళ బలహీన వర్గాలు బాగుపడే తెలంగాణ తీసుకురాలేకపోతే దానికి కారణం నా దగ్గర డబ్బు లేకపోవడమే ఉంటుంది. సో మీ నాన్నగారిని డిఫర్ అయ్యి మీరు అలా చెప్పుకోవచ్చు ఆ రోజు, ఈ బలహీన వర్గాలకు రాజ్యాధికారం కోసం నేను కృషి చేయొచ్చు సార్, తెలంగాణ సిద్ధించితే వీళ్ళ బాగులు బాగుపడడానికి. మరి అటువంటి కార్యాచరణ ఇప్పుడు చేపడతా ఉన్నారా? ఎటు దిశగా ముందుకెళ్తా ఉన్నారు మీరే? నేను ఈ తెలంగాణలో విద్య, ఆరోగ్యం, ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు, ఈ 3 ఎట్టి పరిస్థితిలో రావాలి. ఈ 3 వస్తేనే తెలంగాణ మెరుగుపడుతుంది, బాగుపడుతుంది అన్న దాంతో నేను ఆ డైరెక్షన్లో వెళ్తూ ఉన్నాను. కానీ ఇవాళ నడుస్తున్న తెలంగాణలో మాత్రం అది ఏ కోణంలో కూడా వస్తుందని నాకైతే నమ్మకం లేదు, రాదు కూడా. 2014 ముందుకు తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో విద్య, వైద్య అలాగే ఎలా ఉండేవి ప్రమాణాలు, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ అవకాశాలు అయితే ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రం యావత్తు కూడా చర్చ నడుస్తుంది. మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసు శ్రావణ్ గారు నేను ఒక చర్చా వేదిక ద్వారా సవాల్ విసరడం జరిగింది కేటీఆర్ గారికి. గన్ పార్క్ దగ్గరికి రారి మీరు ఎన్ని ఉద్యోగాలు రాష్ట్రం సిద్ధించిన తర్వాత భర్తీ చేశారు, 132,000 మీరు తప్పుడు సమాచారం ఇచ్చినారని చెప్పేసి చర్చ. నిజంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉపాధి అవకాశాలు పెరిగాయా, ఎక్కువ భర్తీ చేశారా, నిరుద్యోగ సమస్య తగ్గిందా? లేదు కదా, అసలు నిరుద్యోగ సమస్య ఇవాళ కేసీఆర్ ఇనిషియల్ ఇయర్స్లో తెలంగాణ తీసుకొచ్చిన మహాత్ముడు అన్ని పొగిడిన వాళ్ళే ఇవాళ ఒక మేజర్ కారణం బలహీనం అయ్యాడు అని అంటే ఉద్యోగాలు కల్పించడం లేదు కాబట్టే బలహీనం అయ్యాడు కేసీఆర్. సో కేసీఆర్ ఇవాళ మేజర్ కారణం అది ఆయన బలహీనం అవడానికి. విద్యా ఆరోగ్యం అయితే పక్కన పెట్టండి, మీరు ఏదైతే అన్నారో 2014 కంటే ముందుకి ఇప్పటికి 2014కి ఇప్పటికి కాదు, నేను చదువుకున్న రోజులు 1980sకి ఇప్పటికి మాట్లాడుకుంటే ఆ రోజుల్లో గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, వరంగల్లో కాకతీయ, నిమ్స్ హాస్పిటల్, ఇనిషియల్లీ నిజామ్స్ హాస్పిటల్ అనేవారు దాన్ని. అది కూడా ఆర్థోపెడిక్ హాస్పిటల్గా ఉంది. ఇవి తప్పితే ఇంకొకటి లేకుండా. అయితే ఏమైందంటే ఈ ఐఏఎస్, ఐపీఎస్ మినిస్టర్స్కి వాళ్ళకి ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ తప్ప ఇంకో హాస్పిటల్ లేదు. సో వాళ్ళు వెళ్ళి అక్కడే ట్రీట్ చేసుకోవాలి కాబట్టి దానికి ఫండ్స్ ఇచ్చేవారు. హాస్పిటల్ బాగుండేది ఆ రోజులో. అండ్ ఎలాంటి సర్జన్స్, ఎలాంటి టీచర్స్, అసలు కంపారిజన్ లేదు. అయితే ఎంతవరకు అంటే శంకర్ దయాళ్ శర్మ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన కొడుకుని సర్జరీకి మా దగ్గర పంపించారు. మా యూనిట్ చేసింది ఆయన కొడుకుకి సర్జరీ. సో అంత ప్రామినెంట్గా ఉండింది ఉస్మానియా హాస్పిటల్ అంటే. కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాక ఈ ఐఏఎస్, ఐపీఎస్కి, మినిస్టర్స్కి ఒక ఆల్టర్నేటివ్ దొరికిపోయింది. అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకోవడం వలన ఉస్మానియా, గాంధీకి రావడం మానేశారు. ఉస్మానియా, గాంధీ వైపు చూడడం కూడా మానేశారు. ఇవి పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి, నీరు గారిపోయింది. ఈ మధ్యకాలంలోనే నేను పేపర్లో చూశాను, కొన్ని నిమ్స్లో కూడా కొన్ని డిపార్ట్మెంట్స్లో హెడ్స్ లేరు కాబట్టి ఆ డిపార్ట్మెంట్స్ మూతపడిపోతున్నాయి. నాకు ఎన్నిసార్లు ఉస్మానియా హాస్పిటల్కి కానీ, గాంధీ హాస్పిటల్ కానీ, ఇప్పుడు కూడా పేషెంట్ అపోలో హాస్పిటల్లో ఉన్నాడు, బీద పేషెంట్, నాకు ఫోన్ చేసి కొంచెం బిల్లు తగ్గిపిస్తారా సార్, అడ్మిట్ కాకముందు
నేను అన్నాను, నువ్వు ఉస్మానియాకి వెళ్ళు, నేను సూపరింటెండెంట్తో మాట్లాడతాను. ఇవాళ ఉన్న సూపరింటెండెంట్ నాకు జూనియర్, సో అతనితో నాకు కొంచెం ఫ్రీడమ్ ఉంది. నేను సెకండ్ ఇయర్ పీజీగా ఉన్నప్పుడు అతను ఫస్ట్ ఇయర్ పీజీ. అతనితో నాకు ఆ లిబర్టీ ఉంది, నేను ఫోన్ చేసి చెప్పొచ్చు కూడా. అతను స్పెషల్ కేర్ తీసుకొని నీకు ఇక్కడ అపోలోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారో నీకు ఉస్మానియాలో అది ఇప్పించే బాధ్యత నాది. నువ్వు వెళ్ళి ఉస్మానియాలో జాయిన్ కా అంటే, సార్ మీరు చేయిస్తే చేయించండి, లేకపోతే నా ఇల్లమ్మ వేసుకోనన్నా నేను బిల్లు కట్టుకుంటాను, కానీ ఉస్మానియాకి మాత్రం పోను సార్ అని. ఎందుకంటే భయం. ఆక్సిజన్ అందించలేని పరిస్థితుల్లో నేడు తెలంగాణలో చాలా హాస్పిటల్ ఉన్నాయి. ఉస్మానియాలో ఒకవేళ నేను పంపించినా కానీ, లేకపోతే వాళ్ళకి వెళ్ళినా కానీ, సార్ కొంచెం ఎవరికైనా చెప్తారా బాగా చూసుకోమని అన్నారు. కానీ ఉస్మానియాలో బెడ్స్ లేవు, కొంచెం చెప్తారా అని ఎప్పుడు అనలేదు. కానీ నిమ్స్లో డాక్టర్లకి కొంచెం చెప్తారా అని ఎప్పుడు అనలేదు. నిమ్స్లో బెడ్స్ లేవు సార్, కొంచెం చెప్తారు అంటే, నిమ్స్కి కార్పొరేట్ హాస్పిటల్స్కి ఎంత వెళ్తున్నారో నిమ్స్కి కూడా అంతే వెళ్తున్నారు ప్రజలు. ఎందుకంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. డాక్టర్స్ ఉస్మానియాకి నిమ్స్కి డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ వాళ్ళే మెడికల్ కాలేజ్ నుంచి అటు వెళ్తున్నారు నిమ్స్కి. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనందుకు వాళ్ళ ట్రైనింగ్ అంతా నీరు గారిపోతుంది. సో అలాంటి నిమ్స్ని ఇవాళ నీరు గారి చేస్తున్నారు. ఏ కార్పొరేట్ హాస్పిటల్ కన్నా ఆ లెవెల్లో ఉంటుంది ఈ హాస్పిటల్ అని అనుకునేది, అటువంటి హాస్పిటల్ కూడా నీరు గారుస్తున్నారు. ఎందుకని సార్? అంటే సింపుల్, అది ఇవాళ మీకు డ్రింక్స్ ఇచ్చేసారనుకోండి తాగడం, లిటరలీ ఇది డ్రింక్ స్టేట్ అయిపోయింది. నేను ముషిరాబాద్ నుంచి నిలబడ్డాక దాని తర్వాత సందులోకి బస్తీలోకి వెళ్తూ ఉంటారు ప్రచారం నిమిత్తం. అక్కడ నుంచి నా దగ్గర పనిచేసిన వాళ్ళు నా ఆఫీస్కి వస్తే భయపడేవారు నాకు రూమ్లో వచ్చి కూర్చోడానికి. నేను ఫోర్స్ చేసి వచ్చి కూర్చోండి, నాతో భోంచేయండి అని. మీరు భోంచేయకపోతే నేను కూడా భోంచేయనని పట్టుబట్టి వాళ్ళని కూర్చోబెట్టి భోంచేయించేవాడు. అలాంటి వాళ్ళు అదే నేను బస్తీలోకి వెళ్ళినప్పుడు గణేష్ ఫెస్టివల్కే కానీ, బోనాలకే కానీ, బతుకమ్మకే కానీ వాళ్ళు అన్నా అన్నా అనుకుంటూ ఎగురుకుంటూ వచ్చి కాగలించుకుంటుంటే అసలు నా రూమ్లో భయపడేవాళ్ళు ఇంత ధైర్యంగా ఎలాగొస్తున్నారో అని అనుకునేవాళ్ళు. రావడం మంచిదే, కానీ ఎలాగొస్తున్నారో నో డౌట్. దగ్గరకు వచ్చాక అనిపించదు. 100 మంది ఉంటే 100 మంది ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి నోట్ల నుంచి వాసన వచ్చేది. సో అలాగా పండుగలు కానీ పబ్బాలు కానీ పూర్తిగా ఒక డ్రింకింగ్కి ఒక ఉదాహరణ అయిపోయాయి, ఒక అకేషన్ అయిపోయాయి, ఒక ఎక్స్క్యూజ్ అయిపోయాయి డ్రింకింగ్కి. సో అవి ఇంక్రీజ్ చేసి ఇన్ని బార్ షాప్లు, జూబ్లీ హిల్స్లో ఒక వైన్ షాప్ ఉంటే కొత్తగా తెరిచారు. 3 నెలలు లేడీస్ అక్కడ ధర్నాలు చేశారు, అది మూసేయారని. మా హస్బెండ్స్ మాకు నెల జీతం ఇవ్వడం లేదు, డబ్బులు ఇవ్వడం లేదు, తెచ్చి పైసలన్నీ వాళ్ళు తాగడానికి పెడుతున్నారు, అది ఆపిచ్చేయండి అంటే నేను అప్పుడు ఎక్సైజ్ కమిషనర్తో మాట్లాడా. అతను ఇచ్చిన జవాబ్తో స్టన్ అయిపోయాను. మాకు ఒక 2 crores పర్ మంత్ ఆపిచ్చేస్తారా ఏంటి మీరు అన్నాడు. అంటే వాళ్ళకి ఆ 2 crores ఎక్కువ ఇంపార్టెంట్ అయింది. సో వాటితోని వాళ్ళకి ఆ ప్రజల్ని ఆనందంగా పెడితే మాకు ఓట్లు వేస్తారు అనుకుంటున్నారో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవి ఎంకరేజ్ చేశారు. కానీ హాస్పిటల్స్ మాత్రం, హాస్పిటల్కి వెళ్తే పేషెంట్ బాగా అయిపోయాక కేసీఆర్ దేవుడు అన్నాడు కదా, డాక్టర్ దేవుడు అంటాడు. సో నీకేం క్రెడిట్ వస్తుంది? హాస్పిటల్ పెట్టినందుకు క్రెడిట్ ఏం రావట్లేదు. అందుకోసం క్రెడిట్ రాని ప్లేస్లో నేను ఎందుకు ఇవన్నీ ఎంకరేజ్ చేయాలి అన్న దాంట్లో పోతపోయారు. అందులో ఏంటి, మన కార్పొరేట్ హాస్పిటల్స్ మ్యాక్సిమం ఉంటే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది, దానికి నాకే క్రెడిట్ వస్తుంది. గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ఇచ్చినందుకు నాకు అయింది. లేదంటారా, వాడు ఇచ్చుకోలేకపోతే వస్తాడు, సీఎం రిలీఫ్ ఫండ్ కింద డబ్బులు ఇచ్చేయచ్చు.
అది నేను ఇచ్చిన అని చెప్పేసి నేను ఇచ్చిన మళ్ళీ డబ్బులు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తే గర్భిణీ స్త్రీలు ఒక 4-5 సంవత్సరాల ముందు చూస్తే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళిపోయేవారు ప్రసవానికి. ఇవాళ అదే గర్భిణీ స్త్రీలు లైన్లో నిలబడి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవిస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, కంఫర్ట్స్, సేఫ్టీ ఎక్కువయ్యాయి అని కాదు. కేసీఆర్ కిట్ అందులో 13,000 రూపాయలు వస్తున్నాయి. వెళ్ళి డాక్టర్ దేవుడు అనే రోగులు ఇప్పుడు ఆ కేసీఆర్ కిట్ తీసుకున్నాక కేసీఆర్ దేవుడు అయిపోతున్నారు. 13,000 రూపాయలు ఇచ్చారు. అదే సేమ్ వేలల్లో మందికి 13,000 ఇచ్చే కంటే అదే 13,000 ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెడితే వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళకుండా ఇక్కడ ఎందుకు వెళ్ళడం లేదు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనే కదా, పరికరాలు లేవనే కదా. నిమ్స్లో పరికరాలు ఉన్నాయనే కదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. మనం ఇదే దాంట్లో పరికరాలు పెంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచితే అక్కడే చేస్తారు. కానీ చిన్న డిఫరెన్స్ ఏంటంటే అవన్నీ చేశాక అక్కడ డాక్టర్లకు క్రెడిట్ వస్తుంది, చెయ్యకపోతే డబ్బులు ఇస్తే కేసీఆర్. చిన్న ఇంటరప్షన్ సార్. ఇప్పుడు యాక్చువల్గా కోవిడ్ మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఉంది. మనం ప్రీవియస్ కోవిడ్ పీక్లో ఉన్నప్పుడు చూసాం చాలామంది ఇక్కడ చనిపోవడం జరిగింది. ఆక్సిజన్ అందాక ఒక బిడ్డ తండ్రిని తీసుకోవడం అయితే అయింది, ఒక ట్రాలీ ఆటోలో సిలిండర్ పట్టుకోవడం అయితే, ఇట్లా మీరు చెప్పినట్టు చాలా ఉదాహరణలు ఉన్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలో పరిస్థితులు చాలా దయనీయంగా ఉండే, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పేసి నీరు గారుస్తూ ఉన్నారు ప్రైవేటు హాస్పిటల్కి మంచి చేకూర్చడానికి. కానీ ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పుడు మీరు అన్నారు కేసీఆర్ కిట్ అయితే ఏంటి, దవాఖానాలు అని చెప్పేసి చాలా ఇది చేసాం, మెరుగుపరిచే ప్రయత్నం చేసినాం. ప్రతిపక్షాలు అయితే ఏంది, మేము గిట్టనలు మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేసినారని చెప్పేసి. దేని మెరుగుపరిచారు? ఇవాళ ఉస్మానియా హాస్పిటల్ నడుస్తుందా? వాళ్ళ వాదన ఈ విధంగా ఉందని చెప్పేసి. వాళ్ళ వాదన ఏదైనా అంటే అవును బాగాలేదు అంటారా? చెప్పండి నాకు. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అవును. ఇప్పుడు కేటీఆర్ మొన్న వర్షాలు వచ్చినప్పుడు ఒక టీవీ ఇంటర్వ్యూలో 100 సంవత్సరాల నుంచి రాని వర్షం వచ్చింది, ప్రకృతి ప్రకోపాలని ఎవరు ఆపగలుగుతారు, అది ఎవరన్నా అంటే ఇంకెవరన్నా ఉంటే ఆపగలిగేవారా, దాన్ని ఏమన్నా చేసేవారా అన్నాడు. ఈ సంవత్సరం వదిలిపెట్టేయండి మీరు, వర్షం పడ్డది 100 ఇయర్స్లో. కానీ ప్రతి సంవత్సరం కొంచెం వర్షం పడగానే రోడ్లు నీళ్లతో నిండిపోతలేవా, మీకు గుంతలు అయిపోతలేవా, డ్రైనేజ్ సిస్టము అవన్నీ బాగున్నాయా? కానీ అవి అట్లుంటేనే మంచిది వీళ్ళకి. అవి ఉంటే ఏంటంటే ఆస్తి నష్టం కొంచెం జరిగితే, ఇన్ఫ్యాక్ట్ ప్రాణానికి నష్టం అయినా పర్లేదు వాళ్ళకి. ఆస్తి నష్టం ప్రాణ నష్టం అయితే వాళ్ళు ఏం చేస్తారంటే పొయ్యి 10,000 రూపాయలు లేకపోతే 1,00,000 రూపాయలు. కేసీఆర్ మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు మేము ఎలక్షన్ల వలన ఆపేయాల్సి వచ్చింది, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తామంటే మీ ఓట్లు మేము కొనుక్కుంటామని చెప్తున్నాడు, అనౌన్స్ చేస్తున్నాడు ఆయన పెద్దగా. సో అట్లా వీళ్ళకి ఏదైనా కానీ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. సో ఏ నష్టాలు జరిగినా కానీ, ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ ఆరోగ్యశ్రీ ఇవన్నీ చేసి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే చేసింది, వీళ్ళు అలాగే చేస్తున్నారు. ఇవాళ దానివలన అసలు ఈ వెల్ఫేర్ మెజర్స్ ఏదైతే ఉన్నాయో, మీరు ప్రజల జీవితాలు మారుద్దాము, ప్రజల జీవితాలు బాగు చేద్దాము, వాళ్ళ స్థాయి పెంచుదాము, రైతు అన్నవాడు అసలు రుణం అప్పు తీసుకోకుండా ఆ లెవెల్కి పోదాం, ఈజీగా చేయొచ్చు. కేసీఆరే కదా నా ఫామ్లో నేను 10 కోట్లు సంవత్సరానికి చేసుకుంటున్నా అన్నాడు. మీరు సాయిల్ టెస్టింగ్ చేసి ఆ సాయిల్లో ఏది బాగా పండుతుంది చెప్పి, మీరు అటువంటి అది పండించేలాగా సీడ్స్ ఇచ్చి, దానికి తోడుగా మీరు మెన్యూర్ ఇచ్చి, లేకపోతే ఆర్గానిక్గా ఒక పొండి అని. ఇవాళ మీరు కేబీఆర్ పార్క్ దగ్గరికి వెళ్తే బియ్యం బస్తాలు ఆర్గానిక్ రైస్ అని వాడు పెట్టుకుంటున్నాడు, ప్రజలంతా లైన్లలో నిలబడి కొనుక్కుంటున్నారు. మనం 20 సంవత్సరాల ముందు అంతా ఆర్గానికే కదా, మన తాతలు ఇక్కడ
వాళ్ళ పొలంలో వాళ్ళే పండించుకొని వాళ్ళ పశువుల నుంచి మెన్యూర్ తయారు చేసుకొని ఎరువులు తయారు చేసుకొని వాళ్ళ విత్తనాల నుంచి పూర్తిగా ఆర్గానికే పాడు చేసినాం మనము. సో వాళ్ళని ఇవన్నీ నేర్పించి వాళ్ళ స్థాయి పెంచగలిగితే, ఎందుకని చిత్తశుద్ధి అలాంటి చిత్తశుద్ధితో కాకుండా ఇట్లా తీసుకెళ్తాను వస్తున్నా నేను, స్థాయి పెంచగలిగితే వాడు రుణమే తీసుకోడు. సో వాడు ఈ ఆత్మహత్యలు ఉండవు. కానీ వాడు ఆత్మహత్య చేసుకుంటేనే కదా నువ్వు వెళ్ళి డబ్బులు ఇవ్వగలుగుతావు గవర్నమెంట్. వాడు రుణమాఫీ చేస్తేనే కదా వాడు ఓటు వేస్తాడు అన్నది తీసుకొచ్చినావు నువ్వు. వాడు ఎంత రుణంలో ఉంటే అంత మంచిది నీకు. అప్పుడు నువ్వు వచ్చి రుణమాఫీ చేస్తావు. ఒక చాలా పెద్ద టాక్ ఉంది 2014లో జగన్ 5 లక్షల ఓట్లతో ఓడిపోయాడు. దానికి ఒకటే ఒక కారణము, అతను రుణమాఫీ గురించి మాట్లాడలేదు, ఇది సాధ్యం అవ్వదు అని అన్నాడు కాబట్టి. సో ఏంటి, దానికి అలవాటు చేసేసిండ్రు మీరు రైతుని. రైతు ఆత్మస్థైర్యాన్ని ఆత్మాభినమాన్ని అన్నీ చంపేసిండ్రు మీరు. సో రైతు అన్నవాడు చాలా ఆత్మగౌరవం చాలా ఎక్కువ వాడికి. ఒక పెద్ద గుంపులో పోయి మాకు రుణమాఫీ చేయండి అంటాడు, కానీ ఇండివిజువల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు చేయి చాచాడు రైతు. చాలా గ్రేట్ మనిషి అతను. పెట్టే వ్యక్తి కానీ ఇట్లా చేయి చాచాడు. ఆ చేయి చాచే పరిస్థితి వస్తే ఆత్మహత్య చేసుకుంటున్నాడు, కానీ చేయి చాచడంలే. సో వీళ్ళ రాజకీయ లబ్ధి కొరకు వాళ్ళ బతుకుల్ని బాగు చేయకోకుండా ఆగం చేసుకుంటూ వాళ్ళ ఆత్మహత్యలకు దారితీస్తామన్నారు. నాకు మీరు ఇవాళ పరిస్థితిలో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు నన్ను క్వశ్చన్ అడగడానికి వచ్చి 6 గంటల తర్వాత సెక్రటేరియట్లో పని అయిపోయినాక ఏ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరన్నా కానీ ఇంట్లో కూర్చొని రేపు మనం ఏం చేస్తే ప్రజల జీవితాలు మారుతాయి అని కూర్చొని ఏదన్నా స్కెచ్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు చాలా చిత్తశుద్ధితో పనిచేయడానికి అలాంటి ఆలోచనలు చేపడుతున్నారని చెప్పేసి వాదన ఉంది. వాళ్ళు అంటుంది వదిలిపెట్టండి, నేను ప్రజల్లాగా మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళు అంటున్నారని నేను క్వశ్చన్ మిమ్మల్ని ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్కి వాళ్ళు అలాగే అనుకుంటున్నారు. వ్యక్తిగత అభిప్రాయం అయితే అలా లేదని సార్. మరి వాళ్ళు ఏం చేస్తారు? ఇవాళ నేను ₹1 కోటి సంపాదించిన దీన్ని రేపు 2 కోట్లు ఎట్లా చేసుకోవాలి? అదే వాళ్ళు సాయంత్రం పోయి ఒక గ్లాస్ పెట్టుకుంటాడు, అందులో పోసుకుంటాడు, ఈ డిస్కషన్ నడుస్తుంది. రేపు పొద్దున్న దాన్ని డబుల్ ఎట్లా చేసుకోవాలి? ఎందుకంటే వాళ్ళు ప్రజలను ఎట్లా అలవాటు చేసేసిందంటే ఎలక్షన్స్ ముందు ఈ సంపాదించింది ఒక కోణం వాళ్ళకి ఇచ్చేస్తే చాలు, మనకి ఓట్లు పడిపోతాయి. 100 కోట్లు సంపాదించుకుంటే ఒక 10 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ కావచ్చు, మళ్ళీ 200 కోట్లు సంపాదించవచ్చు. అంతే. మరి మీరు ఎలా సాధ్యపడుతుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు? బహుజనులని ఒక నినాదం ఎత్తుకొని ఇక్కడ రాజ్యాధికారం, బహుజనులను నినాదం కాదు, జీవితాలు మార్చే నినాదం, వెనుకబడిన డెవలప్మెంట్. వెనుకబడ్డ ఎవరికైనా కానీ, అంటే ఇప్పుడు వెనుకబడ్డ వర్గాలకే, అంటే ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలు అని అందాం, సామాజికంగా ఆర్థికంగా. ఎందుకంటే నేను ఒక సర్జన్ని అయినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను ఎట్టి ఈ వర్గానికి సర్జరీ చేస్తాను దీనికి చేయను అని అంటాను. నేను అనలేను కదా, నేను ఎవరికి సమస్య ఉన్నా చేయాల్సి వస్తుంది. సో సమాజంలో సమస్య ఉన్నప్పుడు మొత్తం తీర్చే బాధ్యత నేను తీసుకోవాల్సి. మీరు సాధించుకున్నటువంటి తెలంగాణలో వెనుకబడిన వర్గాలు, అది ఆర్థికంగా అయినా సామాజికంగా అయినా, వీళ్ళకి రాజ్యాధికారం కావాలని చెప్పేసి కృషి చేయడం జరిగింది గతంలో. ఇప్పుడు ఆ దిశగా ఎటువంటి కార్యాచరణతో ముందుకు సాగుతాం? నేను ఊర్లో తిరుగుతున్నానండి ఇప్పుడు. ఎందుకంటే నాకు చాలా గట్టి నమ్మకం ఏంటంటే ఏ సెక్షన్ బాగుపడాలన్నా కానీ అది రాజ్యాధికారం వస్తేనే బాగుపడుతుంది. బేసిక్ ఫౌండేషను విద్య ఉండాలి కంపల్సరీగా. కానీ చదువుకున్న రాజకీయవేత్తలు ఎంతమంది కనిపిస్తున్నారు మనకి? దురదృష్టము, వాళ్ళు మొత్తం సమాజానికి నేను రిప్రజెంటేటివ్ అని అనుకుంటలేరు. వాళ్ళు నేను ఈ సెక్షన్కే రిప్రజెంటేటివ్ అనుకుని వాళ్ళనే పైకి తీసుకొస్తున్నారు. సెక్షన్ ఏదైతే ఉందో బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్, వీళ్ళు బాగుపడాలంటే రాజ్యాధికారం వీళ్ళకి వచ్చినప్పుడే బాగుపడుతుంది అన్నది. రాజకీయాల్లోకి రావాలని ఆలోచన చేయడమే ఈరోజు సాధ్యపడట్లేదు. ఇది వచ్చి మీరు చెప్పినటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్లో కొన్ని, అది మంగళ అయితేంది, చాకలి అయితేంది, ఎరకలు అయితేంది, ఇంకా కొన్ని కులాలలో
వాళ్ళు ఇట్లా రాజ్యాధికారం కోసం కృషి ఎలా ముందుకు రాగలుగుతారు? ఇప్పుడే చెప్పారు రాజకీయాలు చాలా ధన రాజకీయాలు. వాళ్ళకి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి. వాళ్ళకి ఇప్పుడు మేజర్ కులాలు ఏదైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థికంగా కానీ జనాభా ప్రాతిపదికన కానీ 4-5 కులాలు ఉన్నాయి. ముదిరాజు, గౌడు, మున్నూరు కాపు, యాదవ్, పద్మశాలీస్. వీళ్ళు అలా పద్మశాలీస్ అంతా రాజకీయాలలో ఇంట్రెస్ట్ తీసుకుంటలేరు. ఈ మిగతా 4 తీసుకుంటా ఉన్నాయి. వీళ్ళు మేము బాగుపడితే సరిపోతుంది అని అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఒక సెక్షనే డామినెంట్ సెక్షను, వాళ్ళే బాగుపడి మొత్తం బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎట్లయితే ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉంటున్నారు, అట్లే ఈ 4-5 సెక్షన్స్ కూడా అధికారం తెచ్చుకొని మేమే బాగుపడాలి, మా వాళ్ళే చేసుకోవాలి అని అనుకుంటే మళ్ళీ తిరుగుబాటు అక్కడి నుంచి వస్తుంది, మీరు అంటున్న కమ్యూనిటీస్ నుంచి. ఇది బ్యాక్వర్డ్ క్లాసెస్ అంతా ఒక సెక్షను అని అట్లే షెడ్యూల్ కాస్ట్ వాళ్ళని సపోర్టివ్ మెజర్స్ ఇచ్చి ఇవాళ కేసీఆర్ 3 ఎకరాలు ఇస్తా దళితులకి అన్నాడు. దళితులకి 3 ఎకరాలు ఇస్తే వాడి జీవితం మారిపోతుందా? వాడి జీవితం ఏం మారదు. వాడు ఓట్ బ్యాంక్ అవుతాడు. ఇంకా కేసీఆర్ జీవితమే మారుతుంది, మెరుగుపడుతుంది, కానీ వాడి జీవితం మారదు. వాడి జీవితం ఎప్పుడు మారుతుంది? మీరు వాడు ఏం చేస్తాడు, ఆ 3 ఎకరాలు తీసుకొని ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఏం చేయలేకపోతే దాన్ని అమ్మేస్తాడు. మళ్ళీ నువ్వు తిడతావు, అరే నేను ఇచ్చినందుకు అమ్మేషన్ చూడరా అని. వాడికి సపోర్టివ్ మెజర్స్ ఇవ్వాలి. దానికి ఒక కోఆపరేటివ్ ఫార్మింగ్ అని ఉంది. ఒక 100 acres తీసుకొని 30 మంది దళితులకి ఇస్తే అందులో వాళ్ళకి విత్తనాలు కానీ, ఎరువులు కానీ, ట్రాక్టర్లు కానీ, హార్వెస్ట్ కటింగ్ మెషిన్స్ కానీ, వాడికి ఏం వేస్తే అక్కడ బాగుపడుతుంది అన్నది ఒక 4-5 సంవత్సరాల తర్వాత వాడికి అది జీవనాధారం అయిపోతే ఆ భూమి, దానివల్ల వాడు ఆర్థికంగా మెరుగుపడితే వాడు ఎందుకు అమ్ముకుంటాడండి? అది ఇప్పుడు అటు దిశగా వెళ్ళట్లేదు ఈ ప్రభుత్వం. కానీ ఈ అగ్ర కులాలకు సంబంధించిన పరిపాలన ఏ దిశగా వెళ్తుందంటే వాడికి 3 ఎకరాలు ఇచ్చి కొనుగేసుకొని ఓట్లు వేయించుకోవాలి, వీడికి పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలి. ప్రాణ నష్టం అయితే ₹1,00,000 ఇచ్చేసి ఓట్లు వేయించుకోవాలి. ఆ దిశలోనే వెళ్తుంది. కానీ వాళ్ళ యాక్చువల్ జీవితాలు మార్చాలన్న దిశగా ఏ ఒక్క పని చేసిండ్రు నాకు చెప్పండి. ఈ 7 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వము జీవితాలు మార్చే ఏ ఒక్క అదన్నా చెప్పండి నాకు. సరే సార్, వాళ్ళ గురించి పక్కన పడదాం. ఇప్పుడు మీరు వెనుకబడిన వర్గాల రాజ్యాధికారం గురించి మన స్టిక్ ఆన్ అయిదాము. వీళ్ళు ఎవరికి వాళ్ళు, అది మీరు చెప్పిన మృదిరాజు అయితేంది, పద్మశాలి అయితేంది, కాపు అయితేంది, ఇంకొక గౌడ్స్ అయితేంది, XYZ వాళ్ళకు వాళ్ళుగా విడిగా ఉంటే ఎలా సాధ్యపడుతుంది? వీళ్ళందరినీ కూడా ఒక సమూహంగా ఒక తాటి మీద నడిపించే వాళ్ళు ఎవరొకరు పూనుకోవాలి కదా. లేరు, సారీ, వాళ్ళకు వాళ్ళు విడిగా లేరు. అదొక ఫోర్స్. అది ఇప్పుడున్న ఈ రాజకీయవేత్తలు కేసీఆరే కానీ అంతకుముందు కానీ వాళ్ళని విడగొట్టిండ్రు. అట్లా విడగొడితేనే వీళ్ళు డివైడ్గా ఉంటేనే వీళ్ళు మళ్ళీ సేమ్ వాళ్ళు ఒకటే ఒక ఫోర్స్గా తెలుగుదేశం పక్కన నిలబడితే తెలుగుదేశం గెలవలేదా? ప్రతిసారి గెలిచింది. బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఒక సెక్షన్నే అని తెలుగుదేశం ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. అందరినీ ఎంకరేజ్ చేసింది కాబట్టి తెలుగుదేశం వెనకపోయినారు. కాంగ్రెస్ అది చేయలేదు కాబట్టి కాంగ్రెస్ వెనకపోలే. లీడర్ అన్నవాడు అన్ని సెక్షన్స్కి లీడర్ కావాలి, నమ్మించగలగాలి. వీడు నా సెక్షన్ నుంచి వచ్చిండు, నేను వీడిని నా కులం నుంచి వచ్చిండు, నేను వీడిని వెనకపోతా అంటే వాడు ఒక్క కులానికే లీడర్ అవుతాడు. ఇప్పుడు మీరు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొందరు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే ఇంకొక X అయితే Y అయితే మల్లబట్టి విక్రమార్క గారు, వివిధ కులాలకు సంబంధించి వీళ్ళు అటువైపుగా ఆలోచించట్లేదు అంటారా? అగ్ర కులాలుగా పిలవడం ఉంటుంది, వెలమ అయితే రెడ్డి అయితే నేను ఎట్లా పవర్కి రావాలనే ఆలోచిస్తున్నారు వాళ్ళు. మిగిలిన వాళ్ళని ఎలా వాళ్ళని ఇది చేయాలని చెప్పేసి ఆలోచించట్లేదు. ఆలోచన లేదు, వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి ఎట్లా పైకి రావాలన్నది. వాళ్ళు రాలేరు. నలుగురిని పైకి తీసుకురావాలనుకున్న వాళ్ళు అవుతారు, కానీ వాళ్ళే కావాలనుకునే వాళ్ళు రాలేరు. కేసీఆరే ఉన్నాడు, తెలంగాణ నేను పూర్తిగా బాగా చేస్తా అన్నాడు కదా, అందుకు కదా నమ్మి మొత్తం తెలంగాణ ఆయనకు ఓటేసి. మరి వీళ్ళని కూడా నమ్మే అవకాశం వీళ్ళు ఎక్కడి నుంచి నమ్మిస్తున్నారు నాకు చెప్పు. నాకు ఇవాళ ఉన్న వాళ్ళల్లా రేపు పొద్దున్న ఇది మీకోసం ఆలోచిస్తున్నాను ఏమైనా చెప్తున్నారా? వీళ్ళకి ఎందుకు ఓట్లు పడతలేవు? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వీళ్ళు కేసీఆర్నే తిడుతున్నారు, కానీ ప్రజలకు ఏం చేస్తాము అన్నది మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి నాకు.
పొద్దున్న లేస్తే నువ్వు దళితులకి అది ఇస్తా అన్నావు, ఇవ్వలేదు, నువ్వు 2 బెడ్రూమ్ హౌసెస్ ఇస్తా అన్నావు, అక్కడ ఫెయిల్ అయినావు అని నువ్వు నా కేసీఆర్ని విలన్ చేయలేకపోతున్నావు, నువ్వు హీరో అవుతలేవు. మరి ఎట్లయితుంది? సరే సార్, ఇప్పుడు ఈ బీసీలలో కాపు అనే కమ్యూనిటీ ఆర్థికంగా అయితేంది, రాజకీయంగా అయితేంది, మిగిలిన కులాలతో పోల్చుకుంటే కాస్త అధికంగా ఉంది. వీరు ప్రభావితం గురించే అవకాశం ఉందా? వీళ్ళు రాజ్యాధికారం చేపట్టే అవకాశం ఉందా? వీళ్ళు ఒకవేళ అవుతే కాపుల రాజ్యాధికారానికి వస్తే సరిపోదు. నాకు బలహీన వర్గాలు అన్నా నేను, మీరు తప్పుదోవ తీసుకుపోతున్నారు. నేను అలా అనట్లేదు. లేదు, ఇప్పుడు అందరూ పైకి వచ్చినప్పుడే అది సమాజం బాగుపడుతుంది. మీరు ఇందాక పద్మశాలి ఇంట్రెస్ట్ చూపించట్లేదని ఒక ప్రశ్న. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్న నేను. ఈ కాపులు కాస్త ఆర్థికంగా రాజకీయంగా బలంగా ఉన్నారు. వీరు ఒకవేళ అవకాశం వచ్చి వాళ్ళు పరిపాలన వాళ్ళ చేతుల్లోకి వస్తే ఈ సమాజం మెరుగుపడే అవకాశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్మశాలీలు ఎందుకు చూస్తలేరు? వాళ్ళు ఎక్కువ బిజినెసెస్లో ఉన్నారు. సరే, వాళ్ళు కూడా రావాలి రాజకీయాలకి. అన్నీ నేనేమన్నా, మీరు కొన్ని కమ్యూనిటీస్ అన్నారు, అంత నేను చులకనగా మాట్లాడలేను. నేను చాకలి వాళ్ళే కానీ మంగళ వాళ్ళే కానీ వాళ్ళు రాజకీయాలకు రావాలి. వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళది వాళ్ళు చేసుకోవాలి. అందులో వచ్చి నిలబడి ఒక పొజిషన్లోకి వచ్చి, అది నా ధ్యేయం. ఊకే చేయి చేస్తూ ఉండొద్దు. చేయి చేసే వరకు ఈ రాజకీయవేత్తలు నీకు గొర్రెలు బర్రెలు ఇస్తా, నువ్వు అది చేసుకో, నీకు మంగళ షాప్ని కొంచెం తోపు మాలిష్ చేస్తా, అది చేసుకొని అక్కడనే నిర్వీర్యం చేసేస్తారు వాళ్ళని. కానీ వీళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ సెక్షన్ వాళ్ళు చేయించుకోవాలి, అప్పుడే బాగుపడుతుంది. సో అందుకు నేను ఒక సెక్షను నాది ఈ కులం కాబట్టి నేను దాన్నే పట్టుకొని వస్తున్నా, అది బాగుపడ్డది కదా, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని నేను పైకి వస్తున్నా అనేది అసలు క్వశ్చనే లేదు. మొత్తం బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ కాస్ట్ టు బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా అంటలేను నేను. ఎస్సీసు, ఎస్టీసు, మైనారిటీస్ వీళ్ళు కూడా పైకి రావాల్సి వస్తుంది. అప్పుడే తెలంగాణ బాగుపడుతుంది. మనం కలలు కన్నా తెలంగాణ అప్పుడే వస్తుంది. మీరు భావించిన సమసమాజ తెలంగాణ, కలలు కన్నా తెలంగాణ, సమసమాజ తెలంగాణ అదంతా పక్కన పెట్టండి. కలలు కన్నా తెలంగాణ కాంప్లికేటెడ్ వర్డ్. సమసమాజ తెలంగాణ, కలలు కన్నా తెలంగాణ రావాలంటే ఈ సెక్షన్స్ అన్నీ పైకి రావాల్సి వస్తుంది. అప్పుడే తెలంగాణ బాగుపడుతుంది. లేకపోతే తెలంగాణ విభజన చేసి కూడా దాని పర్పస్ సాల్వ్ కాదు. మీరు యువతకి ఇచ్చే సందేశం ఏంటి సార్? యువత ఉట్టి మెడిసిన్, ఇంజనీరింగు ఇవే కాకుండా రాజకీయాలు కూడా ఒక వృత్తి అన్నట్టు తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడే అంటే 3 లక్షల మంది ఉంటారు ఒక కాన్స్టిట్యున్సీలో. వాడు 3 లక్షల మంది పోయి అసెంబ్లీలో కూర్చోలేరు కదా. సో ఏం చేస్తున్నారు? ఒక రిప్రజెంటేటివ్ని పెడుతున్నారు, ఒక ఎమ్మెల్యే అని పెడుతున్నారు. దురదృష్టం ఏంటంటే వాడు ఎమ్మెల్యే అయినాక ప్రజలు వాడిని రాజు చేస్తారు, వాడు కూడా నేను రాజు అనుకుంటున్నాడు. అది కాకుండా అన్ని ఎంప్లాయ్మెంట్స్ లాగానే ఇది కూడా ఒక వృత్తి. ఇది ఈ సమాజాన్ని బాగు చేసే వృత్తి. అని అంటే దానికి ఫస్ట్ తల్లిదండ్రులు కూడా సహకరించాల్సి వస్తుంది. వాళ్ళు ఉట్టియారే నువ్వు ఇంజనీరింగ్ చదువు, నువ్వు మెడిసిన్ చదువు అని. ఎందుకంటే ఎంతవరకు అయితే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు రాజకీయము ఒక చెత్తగాళ్ళ కోసం, అది ఒక ఇది మన అవినీతి పరుల కోసము, వాళ్ళ కోసం మన కోసం కాదు అని అనుకునే వరకు వాళ్ళే రాజ్యం వెళ్తారు. పిల్లల్ని అందులో కూడా ఎంకరేజ్, ఎందుకంటే అది బాధ్యత కదా. అంటే అది మీరు మీకోసము మీరు ఇంజనీరింగు, మెడిసిన్ చేస్తుండొచ్చు, కానీ సమాజం కోసం చేస్తుంటే అందులో మీరు కూడా బాగుపడతారు, సమాజం కూడా బాగుపడుతుంది, జనరేషన్స్ బాగుపడిపోతాయి. సో రాజకీయాన్ని కూడా ఒక వృత్తిగా తీసుకొని ముందుకు రండి అన్నది. అయితే ఈ కళాశాలలు అయితే యూనివర్సిటీల్లో అట్లా నాయకత్వ లక్షణాలు అలవడకోకుండా వాళ్ళకి రాకోకుండా ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి ప్రభుత్వాలే నిర్వీర్యం చేసి నాయకత్వ లక్షణాలు యువకులకు రాకోకుండా చేస్తున్నారు. అసలు వీళ్ళు విద్యని పట్టించుకుంటలేరు కదా. నీకు ఏంటి అసలు ఈ పరిస్థితి ఏంది? 4 సంవత్సరాలు 2-3 సంవత్సరాల నుంచి వైస్ ఛాన్సలర్లు లేరు. తలమానికంగా తెలంగాణకి అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి, ఏ యూనివర్సిటీకి లేరు. నీకు ఉన్న ఎన్ని యూనివర్సిటీస్ ఉంటే ఏ యూనివర్సిటీస్ కూడా వైస్ ఛాన్సలర్ లేరు. అందరూ ఐఏఎస్ ఆఫీసర్స్ని తీసుకొచ్చి నువ్వు వైస్ ఛాన్సలర్స్ చేస్తున్నావు. నువ్వు అక్కడ కూర్చోబెట్టి వాడిని నీ పని కూడా చూసుకో, ఇది కూడా చూసుకో అంటున్నావు.
ఇప్పుడు నా భార్య చాలా ఫేమస్ కూచిపూడి డాన్సరు. తను ఇప్పుడైతే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది, కానీ అంతకుముందు తెలుగు యూనివర్సిటీలో రిజిస్ట్రారు. దానికి అనిల్ కుమార్ గారని ఆయన వైస్ ఛాన్సలరు. అసలు ఎన్ని రోజులు చూసినా ఆయన పనిలో బిజీ ఉంటుండే. ఆయన ఎండోమెంట్స్ కమిషనరు, ఇంకో ఏదో ఉండే. ఆయనకి 3 పోర్ట్ఫోలియోస్, గవర్నమెంట్ డిపార్ట్మెంటల్ పోర్ట్ఫోలియోస్, దానిపైన వైస్ ఛాన్సలర్. ఆయన తన విధిని సరిగా నిర్వర్తించారు. ఎట్లా చేస్తారంటే టైమే, అంటే వాళ్ళు కూడా మనుషులే కదా. పొద్దున్నుంచి రాత్రి దాకా అవి ఆ పనులు ఉంటాయి వాళ్ళకి. అది వదిలిపెట్టుకొని ఇక్కడ రావాలంటే వారానికి ఒకసారో ఏదో వస్తాడు. వైస్ ఛాన్సలర్ అనేవాడు యూనివర్సిటీలో రోజు వచ్చి కూర్చుంటాడు. దాని బదులు వారానికి ఒకసారి వస్తే బెటరా, రోజు వచ్చి కూర్చునేవాడు అక్కడ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసుకుంటారా? అసలే ఈ నిరుద్యోగము, ఈ చదువు, ఈ సమస్యలు అన్నీ ఉండి పిల్లలు రగిలిపోతూ ఉంటారు. సో ఆ రగిలిపోయినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయాలంటే ఎవరు చేయాలి? వైస్ ఛాన్సలరు, రిజిస్ట్రారే కదా. వాళ్ళు అందుబాటులో ఉండాలి కదా. నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి అతను వారానికో 10 రోజులకో ఒకసారి వచ్చి పోతే ఎట్లయితుంది అది? సో పూర్తిగా నిర్వీర్యం చేసేది. అంటే ఈయనకి ప్రయారిటీ కాదు అది. ఎడ్యుకేషన్, ఇంకా విద్య, వైద్యం అసలు ప్రయారిటీ కానే కాదు. ఇప్పుడు 3వది కూడా ప్రయారిటీ కాదు ఆయనకి. ఉద్యోగం కూడా ఆయనకి ప్రయారిటీ కాదు. ప్రయారిటీస్ అంతా ఆ కాళేశ్వరం ప్రాజెక్టుల, అవన్నీ పైసలు వచ్చే ప్రాజెక్టులు, మిషన్ భగీరథాలు, ఇవన్నీ ప్రయారిటీస్ అన్నీ ఎక్కడికో వెళ్ళిపోయినాయి. ప్రజలు కాకోకుండా ప్రజలకి ఏమైంది? ఎప్పుడైనా కదా తాగడం అలవాటు చేద్దాము, ఓట్లకు పైసలు ఇచ్చేద్దాం, రుణమాఫీ చేద్దాం. ఇవాళ మీకు పెట్రోల్ ధరలు మనం కొనుక్కుంటున్న ధర 35 రూపాయలు. ఓకే, 30 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్, 30 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్. అంత ట్యాక్స్ ఎందుకు వేయాలి అంటే మరి లేకపోతే ఈ వెల్ఫేర్ మెజర్స్కి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? మీకు ఇవన్నీ వెల్ఫేర్ మెజర్స్కి నేను విరుద్ధం కాదు, కానీ వెల్ఫేర్ మెజర్స్ అవసరం లేకుండా చేయండి అంటున్నాను నేను. ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద ఉన్న వాళ్ళు నిలబడేటట్టు చేయండి. ఆత్మగౌరవం ఉన్న తెలంగాణను తయారు చేయండి. మీరు బంగారు తెలంగాణ వద్దు మాకు. ఆత్మగౌరవం ఉన్న తెలంగాణ తయారు చేయండి. ప్రతిదానికి చేయి చాచే తెలంగాణ తయారు చేస్తున్నావు నువ్వు. చివరిగా సార్, పుంజర్ల కుటుంబానికి, అలా మీ నాన్నగారు న్యాయవృత్తిలో ఉన్నప్పుడు పుంజాల కుటుంబానికి గాంధీ గారి కుటుంబం కాంగ్రెస్ పార్టీతో ఎక్కువ సఖ్యత ఉంది. మొట్టమొదటిగా ఇందిరాగాంధీ దగ్గర నుంచి కాల్ ఆన్సర్ చేసింది వినయ్ సార్ గారు. మీ నాన్నగారితో మాట్లాడడానికి కాల్ చేసి ఆన్సర్ చేశారు. ఏమన్నారు ఆ రోజు గాంధీ గారు? అంటే ఆవిడ హిందీలో మాట్లాడతారు కదా, मैं इंदिरा गांधी बात कर रही हूँ, क्या मैं शिव शंकर जी से बात कर सकती क्या అన్నప్పుడు నేను పోయి చెప్తే ఆయన నమ్మలే, నాకెందుకు చేస్తుందిలే అని. సో అప్పుడు మా ఇంట్లో ఆ రోజులలో ఒక నల్ల డబ్బా ఫోన్ ఉంటుండే అందరికీ, పెద్ద వైర్ ఉంటుండే. దాన్ని మా ఫాదర్ ఎక్కడ ఉంటే ఆడ తీసుకుపోయి కూర్చోబెట్టారు. సో నేను అది తీసుకుపోయి ఆయన ముందు పెట్టి మీరే వినండి అని విని వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్లో ఆయన ఢిల్లీ వెళ్ళిపోయారు. నాటి నుంచి నేటి వరకు గాంధీ గారి కుటుంబంతో, కాంగ్రెస్ పార్టీతో మీకు చాలా అనుబంధం ఉంది. అది భవిష్యత్తులో కొనసాగుతుందా? ఇప్పుడు ఉందా అది? అంటే కుటుంబం మధ్యలో వైరుధ్యాలు ఎందుకు వస్తుంది? డిఫర్ అయ్యారు యాక్చువల్గా కొన్ని వేదికల ద్వారా వాళ్ళ నిర్ణయాలతో. మీరు ప్రియాంక గాంధీ గారితో, రాహుల్ గాంధీ గారితో, అంటే మీరు పార్టీలు అయినా ప్రియాంక గాంధీ గారితో కొన్ని అంశాల నిర్ణయాల విషయంలో ఐ థింక్ వాళ్ళ పిఏ గారితో సంభాషణ అయితే ఏంటి, వాళ్ళు రెస్పాండ్ కాకపోవడము, మీరు చెప్పిన నిర్ణయాలు స్వీకరించి. నేను వాళ్ళతో మంచి రిలేషన్షిప్ ఉంది నాకు, ఇప్పుడు కంటిన్యూ అవుతా పర్సనల్గా మంచి రిలేషన్షిప్ ఉంది. ఇటీవల రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల గారు ఒక పార్టీ ప్రారంభించబోతున్నా అని చెప్పేసి కొన్ని మీటింగ్లు పెడతా ఉన్నారు. నిన్నటికి యువకులతో ఒక మాట అనడం జరిగింది, మిమ్మల్ని నేను నిలబెడతా, మీరు నాకు అండగా నిలబడరు. ఇక్కడ రాజ్యాంగ పరిపాలన తీసుకొచ్చా, ప్రజలకు అనుకూలంగా ముందుకు వెళ్ళట్లే, ఇలా సమస్యల పరిష్కారం కొరకు ప్రతిపక్షాలు కూడా విఫలమైనవి, నన్ను ఆశీర్వదించని చెప్పేసి వస్తాను. వాళ్ళు సఫలీకృతులతో అవుతారా? షర్మిల ఇక్కడ అవుతుంది అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే 2014లో ఇంకా అప్పుడు రాజశేఖర రెడ్డి మెమరీస్ కూడా ఫ్రెష్గా ఉండే, దాని తర్వాత జగన్ కూడా కొంచెం గట్టిగా ఉండే. అప్పుడు బాగా ఒక పాపులర్ లీడర్ లాగా ఇక్కడ కూడా ఉన్నాడు. ఇక్కడ ఆయనకు సపోర్ట్ ఉండే, ఆయన ఫాలోవర్స్ ఉండే, రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్ అతనితో ఉండే, కొండా సురేఖ గారు వీళ్ళందరూ ఆయనతోనే ఉండే.
అటువంటి టైంలోనే అతను 106 సీట్లలో నిలబడితే వాళ్ళకి 6% వచ్చినాయి ఓట్లు. సో అటువంటప్పుడే 6% ఓట్లు వస్తే ఇప్పుడు ఇంకా ప్రజలు మర్చిపోయినారు. రాజశేఖర రెడ్డి ఒక మెమరీలోంచి తగ్గిపోతాడు కదా ఎట్లా అన్న టైం పాస్ అవుతుంటే. సో ఆ టైం ఇప్పుడు అప్పుడు 6% వచ్చినవి ఇప్పుడు రాజశేఖర రెడ్డితో. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఉంది. టీఆర్ఎస్ పార్టీలకి ఎక్కడి నుంచో కొత్తగా ప్రజలు ఫాలోవర్స్ పుట్టుకరాలే కదా, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి పోయిన వాళ్ళే. సో వాళ్ళు కాంగ్రెస్ నుంచి చాలామంది, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటారు. అదే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్, ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కూడా ఈ పార్టీ ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే అంతా. సో అదే దెబ్బతిన్నది అక్కడ. ప్రజారాజ్యం బేసిక్గా దెబ్బతిన్నదంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళతోనే దెబ్బతిన్నది. చిరంజీవి మార్పు అని అంటే ప్రజలు వీళ్ళు 30 సంవత్సరాల నుంచి మా జీవితాలు ఏం మార్చినారు, మళ్ళీ నువ్వు వాళ్ళని పక్కన పెట్టుకో, నువ్వే మారుస్తావు అన్నారు. సో ఇవాళ రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్ అందరూ చాలా ఇటు అటు డివైడ్ అయిపోయినారు. వివిధ పార్టీలలో వాళ్ళు పొజిషన్స్లలో ఉన్నారు అందరూ. మళ్ళీ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ప్రజల్ని అక్కడ తను ఏమని నమ్మకం కలిగిస్తుంది? రాజన్న రాజ్యం అంటే ఏంటా రాజన్న రాజ్యము? ఇవాళ నేను ప్రజల పక్కన నిలబడాలి కానీ వాళ్ళ జీవితాలు మార్చేలాగా, జీవితాలు బాగు చేసేలాగా నిలబడాలి అంటున్నాను నేను. మళ్ళీ మీరు వాళ్ళని ఓట్లు కొనుక్కునే పరిస్థితిలో మీకు అన్నీ ఫ్రీగా చేస్తాము అని వాళ్ళని చేస్తే అది కుదరదు. అది చివరిగా చిన్న ప్రశ్న సార్, ఏ కొత్త పార్టీ వచ్చినా కూడా మీరు అన్నట్టు ఆ పార్టీలోంచి ఈ పార్టీలోంచి నాయకులను తెచ్చుకోవడం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళు ఆల్రెడీ ప్రజల జీవితాలు మార్చలేదు కానీ సర్వే అవుతా ఉన్నారు ఆర్థికంగా బలంగా ఉన్న కానీ నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి యువకులను కానీ సమాజహితం కోసం కృషి చేసేటటువంటి వ్యక్తులను కానీ ఎందుకని ఈ పార్టీలో అవకాశం ఇట్లా? అప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ చర్య చేపట్టింది, తర్వాత ఏ పార్టీ చేయలేదు. తర్వాత తదనంతరం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా పార్టీలు గుర్తొచ్చాయి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా. ఎందుకు అలా చేయట్లేదు? అంటే ఇప్పుడు నేను ప్రజారాజ్యంలో టికెట్ అప్లై చేసిన వాళ్ళని చూసినాను నేను. ఓకే, రాజకీయవేత్తలు ఉంటుండే. ఇప్పుడు 2014లో అయితే నేను టికెట్ దాంట్లో ఇన్వాల్వ్ లేకుండే, కానీ 2018 ఎలక్షన్స్లో మాత్రం నేను ఆ ఎలక్షన్ కమిటీలో ఉండే. నేను 90% మనుషులు ఇవాళ ఉన్న టికెట్లు అప్లై చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంట్రాక్టర్లు, కాలేజెస్ ఓనర్లు, టెక్నికల్ ఎడ్యుకేషన్ కాలేజెస్ ఓనర్స్, వ్యాపారవేత్తలు. సో వాళ్ళు ఆ డబ్బు చూపించేసరికి యువత భయపడిపోతుంది, మేము ఎట్లా నిలబడగలుగుతాము అని. కానీ దాని నెగటివిటీ నేను చెప్తా. ఇవాళ కాంగ్రెస్ 19 సీట్లు గెలిచింది. 19 సీట్లలో 6 మందే మిగిలి ఉన్నారు, 13 మంది వెళ్ళిపోయినారు. ఆ 6 మంది ఎవరు? బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీతక్క, పోడెం వీరయ్య, జగ్గారెడ్డి. వీళ్ళ 5గురు కరుడుగట్టిన రాజకీయవేత్తలు. వీళ్ళకి బిజినెస్ ఇంట్రెస్ట్, ఆర్థికంగా ఏదో సపోర్ట్ వస్తుండొచ్చు కానీ ఏదైనా బిజినెస్ చేసుకుంటు, కానీ వాళ్ళ మెయిన్ ప్రొఫెషన్ బిజినెస్ కాదు. 13 మందిలో 12 మంది ఏదైతే వెళ్ళిపోయినరో 13 మంది మేజర్గా బిజినెస్ పీపులే వాళ్ళు. మీరు ఆ లెక్క తీసుకొని చూడండి, వాళ్ళు మేజర్గా బిజినెస్ పీపులే, వ్యాపారవేత్త. రాజగోపాల్ రెడ్డి ఒకడే ఇంకా ఉన్నాడు, ఊగుతున్నాడు అటు ఇటు. వీళ్ళకి ఏంటంటే పవర్లో ఉన్న పార్టీలో ఉంటేనే వాళ్ళు ఎందుకు రాజకీయాలకు వచ్చినారు? బిజినెస్ పీపుల్ సర్వీస్ చేయడానికి వచ్చినారు. వాళ్ళు నా ఆర్థిక వ్యవస్థ ఇవాళ 10 కోట్లు, దాన్ని 100 కోట్లు ఎట్లా చేసుకోవాలన్న దాంతో వచ్చిండ్రు వాళ్ళు. సో వీళ్ళ చూస్తే మరి యువతకు భయమే కదా, న్యాచురల్గా భయం వేస్తుంది కదా. దానివల్ల ఇంకా ఫ్రీడమ్తో రాలేకపోతున్నారు, వాళ్ళని నమ్మించి తీసుకురావాల్సి వస్తుంది. ఆ కార్యక్రమం మీరు తీసుకోగలరని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను. 100% ఆలోచనలు చేసేటువంటి వ్యక్తులు, సమాజం కోసం ఎంతో మదనపడేటువంటి వ్యక్తులంతా కలిసి సమూహంగా మారి అటువంటి యువకులకు అవకాశాలు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆశిస్తాను. తీసుకుంటున్నా, నేను సక్సెస్ఫుల్ అయి కూడా చూపిస్తాను అట్లా. విష్ ఆల్ ది బెస్ట్ సార్.